ఇక బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఎస్ఆర్ఆర్ కళాశాల ముందు అక్రమంగా నడిపిస్తున్న మద్యం దుకాణాలను వెంటనే తొలగించాలని ధర్నా నిర్వహించారు. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు రాజా స్వప్న మాట్లాడుతూ బడిగుడి దగ్గరలో మద్యం దుకాణాలకు పర్మిషన్ ఇవ్వకూడదని కోరారు. మద్యం అమ్మకాలు తెలంగాణ అంతటా నిషేధించాలని కోరారు. కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజ్ ఈరోజు ఎంతో పేరెన్నికటువంటి కాలేజు. అలాంటి కాలేజ్ ముందు ఈరోజు వైన్స్కు పర్మిషన్ ఇచ్చినటువంటి ఘనత ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉందని చెప్పేసి మేము విన్నవించుకుంటున్నాం. ఎందుకంటే అటు ఎస్ఆర్ఆర్ కాలేజ్ కావచ్చు, ఇటు ఎదురు మళ్ళీ పక్కకే ఇంకొక ప్రైవేట్ స్కూల్ కూడా ఉంది. చిన్నపిల్లలు కావచ్చు, అందరికీ ఇబ్బందికరంగా ఉన్నటువంటి ఈ వైన్స్ను వెంటనే తొలగించాలని చెప్పేసి ఇక్కడ మేము ఈరోజు ధర్నా నిర్వహించడం జరిగింది. అయ్యా కేసీఆర్, నువ్వు విచ్చలవిడిగా వైన్స్లకు పర్మిషన్ ఇస్తున్నావు, కానీ ఈరోజు కళాశాలలు, గుడులు, బడులు అనేది విధంగా మీరు చూడకుండా వాళ్ళు వైన్స్లు పెట్టుకోవడం జరుగుతుంది. ఇలా కరీంనగర్ వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా బడికి దగ్గరనో లేకుంటే గుడికి దగ్గరనో ఈ విధంగా చాలా చోట్ల వైన్స్లు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇలాంటి వాటికి పర్మిషన్ ఇవ్వకుండా ఎక్కడో ఒక మారుమూల పక్కకు ఉండేటట్టు వైన్స్ అసలు వాస్తవానికి చెప్తున్నాము, మద్యం అమ్మకాలే తెలంగాణలో నిషేధించాలని చెప్పేసి ఈరోజు మహిళలందరం డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా మంగమ్మతోటలో కూడా ఒక గుడి దగ్గర, అదేవిధంగా అంబేద్కర్ స్టేడియం దగ్గర కూడా ఈ విధంగా మహిళలు ఎక్కువగా రద్దీగా తిరిగే ప్లేస్లలో వైన్స్లకు పర్మిషన్ ఇచ్చి ఈరోజు అత్యాచారాలు జరుగుతున్నాయంటే ఎందుకు జరిగాయ్యా కేసీఆర్? ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు వీళ్ళు వైన్ తీసుకొని వెళ్ళి 8 గంటల వరకు ఇక్కడ మహిళలు వాకర్స్ అసోసియేషన్ నడుస్తుంది, మహిళలు వాకింగ్ చేస్తారు. అలాంటి ప్లేస్లో వెళ్ళి వీళ్ళు మద్యం తీసుకెళ్ళి అక్కడ కూర్చొని తాగితే ఏ విధంగా అత్యాచారాలు జరిగాయని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాము. అదేవిధంగా ఈ వైన్స్ని వెంటనే ఎత్తేకపోతే పెద్ద ఎత్తున ఇలాంటి బడి గుడి ఉన్న చోట ఎక్కడైనా వైన్స్ నడిపిస్తే ఊరుకునేది లేదు. ఇలాంటి వాటిని తొలగించడానికి మహిళా మోర్చా బీజేపీ ఈరోజు ముందుందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటివి ఎత్తేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా చేపడతామని మేము డిమాండ్ చేస్తున్నాం. గాజుల స్వప్న, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు.